రైట్. మరోసారి కేసీఆర్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? కేసీఆర్ గారు ముందు ఇంకా పాపం పెద్ద ఆయన అయ్యాడు కదా, ఆయన హెల్త్ బాగుండాలా, పికప్ చేసుకోవాలా. దీని నుంచి ఇంకా ఆయన ఈ షాక్ నుంచి ఇంకా ఆయన బయటికి రాలేదు పాపం. మొదలు పెట్టాడు ఇప్పుడే ఆయన ప్రాపగాండా. నేను మొదటి నుంచి ఇంటర్వ్యూస్లో చెప్తూనే ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచయద్దు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన ఆయన, ఆయన చేసుకుంటూనే వస్తాడు. ప్రజలందరూ చెప్పేదే, ఆయన సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ చంద్రబాబు నాయుడే దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి వాడు కేసీఆర్. అలాగే సోనియా గాంధీకే చెమటలు పట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి డెఫినెట్గా ఎందుకు ఉండదమ్మా, డెఫినెట్గా కేసీఆర్కి ప్రజలు ఆయన హైదరాబాద్ని డెవలప్ చేశారని అంటున్నారు. చక్కగా వాటర్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు డెఫినెట్గా ప్రజల్లో నమ్మకం అనేది పికప్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఆయన ప్రయత్నాల్లో సఫలీకృతులు కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. మీరు అన్నట్టుగా కేసీఆర్ గారికి వయసు మీద పడడంతో మేబీ ఉండకపోవచ్చు, ఆ స్థానంలో ఉండకపోవచ్చు. సో ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారా కేటీఆర్ గారు? ఆ పదవులు మీరు చేపడతారా? ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారికి ఏం వయసు, ఏం పెద్ద వయసు కాదు, చిన్న వయసే. ఆయన యంగ్ బాలుడు. ఏంటంటే ఆయన హెల్త్ ఎంత కర్ర శరీరం అయింది. ఆయన్ని పర్సనల్గా ఎన్నోసార్లు నేను కలిశాను. ఆయనంత యాక్టివ్ మనం ఉండలేం, ఆయనంత యాక్టివ్గా మనం మాట్లాడలేం. వాగ్దాటి, అపారమైన వాగ్దాటి. ఆయన దగ్గర ఉన్న గుడ్ నేచర్ నేను చెప్తాను విను. ఆయన అంత చదువుకునే, అంత పండితుడు, అంత వయసు ఉన్నా సరే, నేను వెళ్ళి రైల్వే బోర్డ్ చైర్మన్ విషయంలో మేము వెళ్ళి మాట్లాడుతున్నాను. అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, అప్పుడు ఇంకా తెలంగాణ ఉద్యమం మంచి ఉధృతంలో ఉంది. యువర్ ద హీరో ఆఫ్ తెలంగాణ సార్ అని అన్నాం. మా అప్పటికి అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అక్కడే సిద్దిపేట నుంచి వెంకట సుబ్బయ్య అని ఆయన పిఏ ఉండేవారు. వస్తుందంటారా సార్ ఇది మనకి ఈ తెలంగాణ వస్తుందంటారంటే, పిఆర్ సర్కార్ చెప్పాడు, ప్రభాత్ రంజన్ సర్కార్, తెలంగాణ తప్పకుండా డివైడ్ అయిపోతుందని 1954లో ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ ఎండి 3F ఎండి మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా గారు, నేను అందరం కలకత్తాలో ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి అంటారు మా గురువుగారు, ఆయన కలకత్తాలో 1954లో చెప్పాడు తెలంగాణ వస్తుందని. సో కేసీఆర్ డెఫినెట్గా తెస్తుంది అని చెప్పాం. కేసీఆర్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఇదిగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక్క మాట ఎదురు చెప్పడు ఆయన, అలా వింటాడు. ఎవ్వరు చెప్పినా వింటాడు. మనం పద్ధతిగా చెప్తేనే వింటాడు. అతి తెలివితేటలు ఉపయోగిస్తే తోలు తీస్తాడు. అది పెద్దరికం. ఆయనకి పెద్దరికానికి మనం గౌరవం ఇవ్వాలి. సో ఈజ్ ఎ స్కాలర్, లెర్న్డ్ పర్సన్, ఫిలాసఫర్ అంటే వెరీ గుడ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉన్న వ్యక్తి. ఆయన రాక్షసుడే ఏంటి, వీళ్ళంతా పొలిటీషియన్స్ అందరూ హెల్ప్ చేయాలనే చూస్తారు. మనం వెళ్ళి అడిగే పద్ధతులు అడగాలి. డెఫినెట్గా పికప్ చేసుకుంటాడు. ఆయనే అవుతాడు కూడా. ఆయన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఏదో సన్నగా ఉన్నాడని ఏదో వీళ్ళు అంటారు తాగేస్తాడు. ఆయన తెలియదు, ఆయన హెల్త్ కాన్షియస్నెస్ అలాంటివి ఏం లేవు. రైట్. తెలంగాణలో నాయకుల్లో ఉన్న ప్రస్తుతం కానీ ముందున్న వాళ్ళు కానీ ఎవరికైనా సీఎం అయ్యే జాతకం ఉందా, హోదా ఉందా, అవుతారా? రేవంత్ రెడ్డి ఉండగా మిగతా వాళ్ళు ఎందుకు అవుతారమ్మా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు ఇష్టం లేకుండా పరిపాలన చేస్తే అవుతారు. రేవంత్ రెడ్డి గారు అంత ఛాన్స్ ఎందుకు ఇస్తాడు? ఆయన యువకుడు, డైనమిక్గా ఉన్నాడు, కక్ష సాధింపు చర్యలు ఏం చేయట్లేదు, అందరినీ కలుపుకొని వెళ్తున్నాడు, చాలా తెలివిగా వెళ్తున్నాడు. సోనియా గాంధీని, ఇదిగో రాహుల్ గాంధీని, వాళ్ళ వైఫ్ని కూడా తీసుకెళ్ళి పరిచయం చేసి ఎంత డిగ్నిఫైడ్గా చేస్తున్నాడు ఆయన. తర్వాత ప్రజారంజక పాలనలు అన్నీ చక్కగా చేస్తున్నాడు. కేసీఆర్ పెట్టినటువంటి స్కీమ్స్ ఏది కూడా డిస్మిస్ చేయలేదు. కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నాడు. ఆడవాళ్ళకి చక్కగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇదిగో బయట తిరుగుడు అనమాట. స్టూడెంట్స్ తిరుగుడు, ఫుల్ ఫ్రీ బస్ ఇచ్చారు. ఆయన చూసి మా రేవంత్ రెడ్డిని చూసి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాబు గారు కాపీ కొట్టారు, పవన్ బాబు గారు కాపీ కొట్టారు. మరి కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డిని చూసే కాపీ కొట్టింది. ఈజ్ ఎ ఫ్రెండ్లీ మ్యాన్. ఆయన ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆమ్రపాలి గారిని చక్కగా తీసుకొచ్చాడు, మంచి పదవులు ఇచ్చాడు. మరి కేటీఆర్ గారేమో స్మితా సబర్వాల్ గారికి ఇస్తే దానికి ప్యారలల్గా ఈయన ఆమ్రపాలికి ఇస్తున్నారు అంతే. ఇవన్నీ సో ఛాన్స్ ఇవ్వడు రేవంత్ రెడ్డి, ఛాన్స్ ఇవ్వడు. అందువలన ఇప్పుడు మళ్ళీ అధికారం లాక్కోవాలంటే చాలా కష్టపడాలి కేటీఆర్. నో డౌట్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు. కానీ వాళ్ళకంటే బ్రహ్మాండంగా మరిపించి బ్రహ్మాండంగా పాలన చేస్తున్నప్పుడు మళ్ళీ పాతాళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ గేమ్. సో ఇట్స్ ఎ గేమ్. ఎలా ఉండాలి అంటే పోరాటంలో ఇద్దరు కూడా స్ట్రాటజీస్ మార్చుకోవాలా, ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవాలా. ఇంకా వీళ్ళు అరుచుకోవడాలు, విమర్శించుకోవడాలు చేస్తే ఇద్దరికి ఎవరు అనమాట, పార్టీ మూడోడు ఎవడో కొట్టుకుపోతుంది. కానీ రేవంత్ రెడ్డి ఈజ్ ఎ జెంటిల్మెన్. డెఫినెట్గా రేవంత్ రెడ్డి
ఆయనే కంటిన్యూ అవుతాడు. రైట్. గతంలో వేణుస్వామి చెప్పిన జాతకాలన్నీ రివర్స్ అయినాయి. మరి మీ చెప్పే జాతకం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది, ఎంతవరకు నిజమైన అవకాశాలు ఉన్నాయి? ఎక్కడైనా రివర్స్. వేణుస్వామి నా ఫ్రెండ్, ఓకే, ఇదే స్టూడియోకి వచ్చి చెప్పాడు. ఆయన ఏదో మామూలుగా చెప్తాడు, స్ట్రాటజికల్గా. జ్యోతిష్కులు అనేటటువంటి వాళ్ళు చెప్తారు ఈయన గెలుస్తాడు, ఆయన ఓడిపోతాడు అంటాడు. ఆయన వీళ్ళు ఏమైనా తీసుకొచ్చి అందరి డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చాడు ఆ వేణుస్వామికి. వేణుస్వామి ఈజ్ అ రిఫైన్డ్ పర్సన్, మంచోడు, నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ఏదో ఇది స్ట్రాటజికల్గా చెప్తారు, అంతేగాని కేవలం ఒక జగన్ జాతకం చూసేసి జగన్ గెలిచేస్తాడు అంటే వీళ్ళని ఎందుకు ఇదో బెట్టింగ్లు ఎవరికి ఆయమన్నాడు, ఆయనకి ఆయమన్నాడా? బెట్టింగ్లు వాళ్ళు కాసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏంటి, జగన్ రానందుకు కాదు, వేణుస్వామి గారు చెప్పినందుకు కాదు, ఈయన మాటలను పట్టుకొని బెట్టింగ్లకి వెళ్ళిపోయి నష్టపోయినందుకు తిట్టుకుంటున్నారు ఆయన్ని. ఆయన చక్కగా బ్రహ్మాండంగా జ్యోతిషానికి అంబాసిడర్. ఆయన వేణుస్వామి వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే పాపం మంచి చెప్తాడు, ఓపెన్గా చెప్తాడు, డేరింగ్గా చెప్తాడు. కాకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళు రారని ఆయన ఎక్కడ చెప్పలా. ఆయన ఏం చెప్పాడు, జగన్ వస్తాడన్నాడు. బోల్డంత మంది చెప్తారు, బోల్డంత మంది జ్యోతిష్కులు చెప్తారు. ఏ రాజకీయ విశ్లేషకులు చెప్పట్లేదా జగన్ ప్రజలకి వాళ్ళకే తెలియదు అన్నారు. సో ఇవన్నీ జ్యోతిషం అని అంటే ఆస్ట్రానమికల్ ఫ్యాక్టర్స్ని, ఆస్ట్రాలజికల్ ఫ్యాక్టర్స్ని బ్లెండ్ చేయాలి. మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేయాలి. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, కేవలం శని 3వ ఇంట్లో 4వ ఇంట్లో ఉన్నాడు. వేణుస్వామి అనుకుంటున్నారా, మజాకా అనుకుంటున్నారా వీళ్ళు ప్రజలు? ఏమనుకుంటున్నారు అసలు? ఆయన బాగుపడండిరా అని చెప్తున్నాడు, డబ్బులు సంపాదించండి, కసిగా సంపాదించండి అన్నాడు. ఆయన చెడు చెప్పాడా? జగన్ ఒక్కడే ఓడిపోతాడంటే జగన్ చేసిన దానికి ఆయన ఏం చేస్తాడు? జగను పంచుకున్నాడు డబ్బులు, ఆ పాలసీ నమ్ముకున్నాడు. చీఫ్ మినిస్టర్ అయితే ఆయన చెప్పిందే కరెక్ట్ అని ఉండదా? అంటే అమాయకుడు దొరికాడని ఈయన మీద ట్రోలింగ్ చేస్తే హ్యాపీ, ఇంకా పబ్లిసిటీ అయిపోయాడని ఆయనే చెప్తున్నాడు. మళ్ళీ వచ్చాడు మనగాళ్ళలాగా వచ్చి, మళ్ళీ నేను 6 నెలల దాకా నేను రానన్నాడు. మళ్ళీ మొన్న చక్కగా 5 days క్రితం మళ్ళీ రెచ్చిపోయిన వేణుస్వామి పెట్టారు. ఏం పర్వాలేదు, మనం చెప్పే ప్రిడిక్షన్స్, జ్యోతిష్కులు చెప్పేటటువంటి ప్రిడిక్షన్సే జరుగుతాయి. వీళ్ళు చేతకాక, డెవలప్మెంట్ చేతకాక, జగన్ గారికి చేతకాక, ఇదిగో ప్రజలు పట్టం కట్టి ఇస్తే నిలబెట్టుకోవడం చేతగాని ఆయన ప్రజలేమో డెవలప్మెంట్ చేతగా కష్టపడి పనిచేయరు వీళ్ళు. ప్రజలు పని చేసి డబ్బులు సంపాదించి డెవలప్ అవుదాం లేదు. నువ్వు చెప్పావు కాబట్టి నేను కోటేశ్వరుడు అవలా. ఎందుకు అవుతావు రా నువ్వు కోటేశ్వరుడివి? ప్రజలు ఎందుకు అవుతారు కోటేశ్వరుడు? కష్టపడితే అవుతాడు. ప్రపోర్షనేట్గా చెప్పాడు ఎవరు ఈయన వేణుస్వామి గారు. ఒక్కళ్ళని అనకూడదు ఎప్పుడు కూడా. సో తప్పు చెప్పాడు, నాకు నచ్చింది. ఎందుకు నేను ఈ రోజు చెప్తున్నాడు, నేను తప్పు చేశానని క్షమించండి అని చెప్పాడు చక్కగా. అది సంస్కారం అంటారు దాన్ని. అలా ప్రతి ఒక్క జ్యోతిష్కుల్లో ఒకటి రావాలి. ప్రతి ఒక్క జ్యోతిష్కులు చెప్పేది కరెక్ట్. దురాశాపరులు ప్రజలు కూడా కరెక్టే, కానీ దురాశాపరులైనటువంటి ప్రజలు మాత్రం కరెక్ట్ కాదు. కష్టపడకుండా గ్రహాలు చెప్పినాయి అని నా రాశి బాగుంటుందా అండి, నేను గెలుస్తానా అండి అంటే తప్పనమాట. The tourism industry has been flourishing in the past few years. There is a huge demand for tour operators, forex managers and hospitality partners. I am sure I would fit right into this path. I would like to learn from the best. Sun International, Hyderabad, Visakhapatnam.